రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మృతులు అనంతలక్ష్మి, కృష్ణారావుగా గుర్తించారు. మరో 5గురు కల్తీపాల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు 2 చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా 5గురి పరిస్థితి, ఇప్పుడు అట్ ప్రెజెంట్ చికిత్స పొందుతున్న 5గురి పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? రాజమండ్రి కల్తీపాల ఘటనలో పరిస్థితి అయితే రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇప్పటిదాకా 15 మంది ఇవాళ వరకు మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే 2 చనిపోయారు. అనంతలక్ష్మి, అదేవిధంగా కడల కృష్ణారావు, ఇద్దరు కూడా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఈ గతంలో సంఘటన జరిగిన వెంటనే 6గురు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మిగిలిన 14 మంది వివిధ ఆసుపత్రుల్లో వచ్చి చికిత్స అయితే అందించడం జరిగింది. అయితే అక్యూట్ రీనల్ ప్రాబ్లం ఏదైతే కిడ్నీలు పనిచేయడం మానేస్తున్నాయో దాంతో అక్కడి నుంచి చాలా మందిని వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేయడం ప్రారంభించారు. డయాలసిస్ జరుగుతున్నా సరే వాళ్ళని ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. మొత్తానికి ఈ ఎంత చికిత్స చేసినా సరే కొంతమంది చిన్నపిల్లలు రెయిన్బో ఆసుపత్రులు పెట్టారు. మిగిలిన వాళ్ళని అన్ని సదుపాయాలను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినా సరే వాళ్ళ చికిత్స అందించినా సరే ఏ రకమైన గుణం కూడా కనిపించలేదు. రోజు మొత్తం చొప్పున ఇప్పటి వరకు మృతి చెందుతున్నారు. 2 రోజుల క్రితం ఒక చిన్నారి 3 సంవత్సరాల చిన్నారి చనిపోయాడు. నిన్న కూడా ఒక మరణం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున అనంతలక్ష్మి అనే మహిళ చనిపోయింది. ఇప్పుడే కొద్దిసేపటికి కృష్ణారావు కూడా ప్రాణాలు విడిచారు. దీంతో అసలు మిగిలిన పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా తయారైంది. ఎప్పుడు ఏం కబురు చెప్తారో ఆసుపత్రి వర్గాలని బాధితులంతా తీవ్ర ఆందోళన మునిగిపోయారు. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందడం, ఇంకొంతమంది పరిస్థితి ఇంకో 5గురు అయితే వివిధ ఆసుపత్రులు ఇప్పటికీ చికిత్స అందిస్తూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. కిడ్నీలు పూర్తిగా తేలి వెంటిలేటర్ నుంచి డయాలసిస్ అందించే పరిస్థితి అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఇంత జరిగినా సరే ఇప్పటిదాకా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, కనీసం వైద్య శాఖ మంత్రి కూడా వచ్చి పరామర్శించలేదు. నా బాధ అయితే, ఆందోళన కూడా స్థానికుల్లో ఇక్కడ బాధితుల్లో అయితే ఉంది. మరోవైపు పక్కన కాకినాడలో జరిగిన ఘటనకు సంబంధించి కాంపెన్సేషన్ కూడా అధికంగా చెల్లించడం, ఇక్కడ కల్తీపాల చనిపోవడానికి చాలా తక్కువగా చెల్లించారు. ఎంతమంది చెబుతున్నా సరే ప్రభుత్వం అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ఈ కల్తీపాల మరణాలు జరుగుతూ ఉన్నా సరే జిల్లాలో ఈ డైరీల పరిస్థితి కానీ ఇతర ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు సంబంధించి నకిలీ వ్యవస్థ కొనసాగుతున్నా సరే పట్టించుకునే ప్రయత్నం కానీ ప్రభుత్వం పూర్తిగా చేయకపోవడం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే మరో 5గురు వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ హరీష్.